హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యటుగా. ఈరోజు డిఎడ్ గురించి చెప్తాను. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇంతకు ముందుకు డిఎడ్కి సంబంధించి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి చేశాను. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు ఛానల్ చూడండి. నెక్స్ట్ అసలు టీటీసీ వల్ల కెరీర్ ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను చెప్పాను. సో దాంట్లో కొన్ని చూసన్ క్వశ్చన్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో డిఎడ్ అంటే మనకి టీటీసీ. ఓకే, ఇది నార్మల్గా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్నమాట. సో టీటీసీ అంటే చాలా మందికి తెలుస్తుంది. 2 years కోర్స్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా డిఎడ్లో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. లాస్ట్ టైం నన్ను ఎవరు అడిగారు డిఎడ్లో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుందా అని. డిఎడ్లో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మనకి బిఎడ్లో అయితే ఉంటుంది, నాకు తెలియదు అప్పటికి. సో నేను తెలుసుకున్నాను డిఎడ్లో కూడా ఉంటుంది. సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిండ్రు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిన తర్వాత దీనికి అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అనేది చాలా మందికి డౌట్. నేను బైపీసీ కంప్లీట్ చేశాను, నేను డిఎడ్ చేయొచ్చా, నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను, నేను డిఎడ్ చేయొచ్చా అని డౌట్స్ అడుగుతున్నారు. సో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. ఓకే, నేనే ఇమాజిన్ చేసుకోండి, నేను ఒక స్టూడెంట్ని. నేను జస్ట్ ఇమాజిన్ ప్రజెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, నోటిఫికేషన్ వచ్చింది, నేను చేయాలనుకుంటున్నాను, నేను ఎలిజిబుల్. మీరు బైపీసీ తీసుకున్నారా, ఎంపీసీ తీసుకున్నారా అనేది ఇంటర్మీడియట్లో క్రైటీరియా కాదు. మీరు బైపీసీ తీసుకున్నా, ఎంపీసీ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా మీరు డిఎడ్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, మినిమం ఎంత పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి అనేసి అడుగుతున్నారు. ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఎంట్రన్స్లో అయితే 45% రావాలి. అండ్ బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్ కూడా. ఓకే, సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, పాలిటెక్నిక్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ కాదు, నేను పాలిటెక్నిక్ చేసిన, కానీ నాకు డిఎడ్ చేయాలని ఉంది. సో నాట్ ఎలిజిబుల్. పాలిటెక్నిక్స్ చేసిన స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డిఎడ్. ఓకే, నెక్స్ట్ ఉర్దూ ఫజిల్ సర్టిఫికేట్స్ హోల్డర్స్ కూడా నాట్ ఎలిజిబుల్ అంట. అండ్ ఇంకొకటి, రాజీవ్ గాంధీ IIIT అండ్ ఇంటర్మీడియట్ పాస్ ఫ్రమ్ తెలంగాణ ఓపెన్ స్కూల్ అండ్ నేషనల్ ఓపెన్ స్కూల్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, మీరు IIITలో కంప్లీట్ చేసిన ఇంటర్మీడియట్, లేదు అంటే మీరు ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ పాస్ అయినా కూడా మీరు ఎలిజిబులే. సో మీరు నిరభ్యంతరంగా ఏం భయపడాల్సిన అవసరం లేకుండా మీరు చేసుకోండి. మనకు చాలా డౌట్స్ ఉంటాయి ఏ కోర్స్ చేయాలన్నా కూడా. ఓకే, డౌట్స్ అనేటివి సహజం, మనం వాటిని క్లారిఫై చేసుకుంటూ కోర్సులో ముందుకు వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఎన్సీసీ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే, ఎవరైతే ఇంటర్మీడియట్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా తెలుగు ఆర్ ఉర్దూ మీడియం ఎస్ఎస్సీలోనన్నా ఇంటర్మీడియట్లోనన్నా కంపల్సరీగా ఉండాలంట. అది కూడా ఫస్ట్ లాంగ్వేజ్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్. ఓకే, ఇంటర్మీడియట్లో మీకు తెలుగు కానీ ఉర్దూ కానీ మీకు సెకండ్ లాంగ్వేజ్ అన్న ఫస్ట్ లాంగ్వేజ్ అన్న అయ్యి ఉండాలంట. ఇది ఉందా లేదా అనేది చూస్ చేసుకోండి. చాలా మందికి ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ ఉంటుంది అనమాట. సో మీరు నాట్ ఎలిజిబుల్. ఓకే, మీకు ఫస్ట్ లాంగ్వేజ్ అన్న సెకండ్ లాంగ్వేజ్ అన్న ఏది ఉండాలి, తెలుగు మాత్రమే ఉండాలి, ఆర్ఎల్స్ ఉర్దూ అన్న ఉండాలన్నమాట. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి, స్పోర్ట్స్ గేమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, మీకు ఇంత డిజబిలిటీ ఉంటే కూడా ఎలిజిబుల్ అని ఉంటుంది. సో ఆ డిజబిలిటీ ఉందా లేదా ఏంటి అనేది చెక్ చేసుకోండి, ఎంతవరకు అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ కంపల్సరీగా డిఎడ్కి సంబంధించి ఇప్పుడు 2 కోర్సెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకటి ప్రైమరీకి, ఇంకొకటి ప్రీ ప్రైమరీకి. ఈ కోర్సెస్లలో మీరు కనుక సెలెక్ట్ కావాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. ఎంట్రన్స్లో సెలెక్ట్ అయితేనే మీకు కన్వీనర్ కోటాలో సీట్ రావడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే, నేను ఎంట్రన్స్ రాయను కానీ నేను మేనేజ్మెంట్లో జాయిన్ అవుతాను డౌట్ ఉంటుంది. ఓకే, సో ఎంట్రన్స్ రాయకుండా మీకైతే అడ్మిషన్ ఇవ్వడం జరగదు. అడ్మిషన్ రావాలంటే కంపల్సరీగా ఎంట్రన్స్ అనేది రాయాలి. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన డౌట్స్. నెక్స్ట్ మీకు ఏవైతే ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ ఎయిడెడ్ కాలేజెస్లలో ఉన్నాయో సో వాటికి సంబంధించి కొంత ఫీజు రియంబర్స్మెంట్ అయితే గవర్నమెంట్ పే చేస్తుంది. గవర్నమెంట్ కాలేజెస్లలో, ప్రైవేట్లో కూడా కొంత పే చేస్తుంది, మిగిలింది మీరు పే చేసుకోవాలి. సో డిపెండ్స్ ఆన్ ద కాలేజ్ ఫీ స్ట్రక్చర్. ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి అయితే వద్దాము. ఇంకా ఎలిజిబిలిటీ అయితే మీకు తెలిసిపోయింది కదా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుగు ఉంటుంది, 10 questions 10 marks. నెక్స్ట్ మీకు ఉర్దూ ఉంటుంది, అంటే మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారు అనేది. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అండ్ సైకాలజీ ఉంటుంది దీంట్లో, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి. ఓకే, సో జనరల్ టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. టోటల్ 100 marks పేపర్. నెక్స్ట్ ఇంకొకటి, రూల్ ఆఫ్ రిజర్వేషన్. సో 85% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ లోకల్ అనమాట. మిగిలిన 50% అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక కెరీర్ విషయానికి వద్దాము. నార్మల్గా డిఎడ్ చేసిన వాళ్ళకి నేను ఒక వీడియోలో తక్కువ టైంలో సెటిల్ అవ్వచ్చు అని చెప్పాను. సో దానికి కూడా ఎవరో కింద కమెంట్స్లో అడిగారు తక్కువ టైంలో ఎట్లా సెటిల్ అవుతారు అనేసి. తక్కువ టైం అంటే ఇప్పుడు చూడండి, డిఎడ్ 2 years చేస్తారు. 2 years చేసినాక
మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, మీకు ఒక 18-19 ఇయర్స్ ఉంటాయి. డిఎడ్ 2 ఇయర్స్ వేసుకుంటే 21 ఇయర్స్ ఉంటాయి. ఓకే, ఈ 21 ఇయర్స్ తర్వాత మీరు ఒక 2 ఇయర్స్ కోచింగ్ వేసుకున్న మీకు ఏజ్ ఎంత వస్తుంది? 24. ఓకే, సో అట్లా ఒక 2 ఇయర్స్ ప్రిపరేషన్ పెట్టుకున్న, 1 ఇయర్ ప్రిపరేషన్ పెట్టుకున్న, నోటిఫికేషన్ వచ్చిన, అటు సెంట్రల్లోనైనా స్టేట్లోనైనా నోటిఫికేషన్ వచ్చి మీకు టెట్లో మంచి మార్క్స్ ఉంటే జాబ్ మంచిగా రావచ్చు కదా. టెట్లో ఆబ్వియస్లీ ఎక్కువ మార్క్స్ ఉన్నాయంటే కొంత వెయిటేజ్ ఉంటుంది, 20% వెయిటేజ్, కాబట్టి ఎంత లేదన్నా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బీఎడ్ అనుకోండి, డిగ్రీ చేయాలి. డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత +3 ఇయర్స్ వేసుకున్న 21 తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ అంటే 23, ఆ తర్వాత మళ్ళీ పీజీ అని, తర్వాత బీఎడ్ అని, ఇట్లా ఒక 25, అట్లా ఇట్లా రఫ్గా ఆన్ అండ్ ఆఫ్గా 25 ఇయర్స్ వస్తుంది. ఆ తర్వాత ప్రిపరేషన్కి 2 ఇయర్స్ పెట్టుకున్నా, 4 ఇయర్స్ పెట్టుకున్నా, కొంచెం ఏజ్ ఎక్కువ. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏంటిదంటే ప్రిపరేషన్కి కూడా టైం కావాలి, అండ్ మోర్ ఓవర్ పోస్టులు తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ టాలీ చేసుకొని నేను తక్కువ టైంలో సెటిల్ అవ్వచ్చు అని చెప్పిన అనమాట. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ మంచి క్యాపబుల్ ఉండి, మ్యాథ్స్ కానీ మీ సబ్జెక్ట్స్ ఏవైనా కూడా మీరు రియల్గా క్యాపబుల్ ఉంటే, ఆ చూజన్ సబ్జెక్టులో తెలుగే కానివ్వండి, ఇంగ్లీషే కానివ్వండి, మ్యాథ్సే కానివ్వండి, సోషలే కానివ్వండి, ఏదైనా కూడా మీరు మంచి స్ట్రాంగ్ బేసిక్స్ ఉండి, అంటే 10th క్లాస్ వరకే కదా. ఇప్పుడు మనం ఎస్జిటికి ప్రిపేర్ అవ్వాలంటే సిలబస్ ఏంటి? 1 to 10th కదా. సో అందుకోసమని మీకు స్ట్రాంగ్ బేసిక్స్ ఉండి, మంచిగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండి, ఎక్కువ ప్రాక్టీస్ చేసి, మంచి ఎఫర్ట్స్ పెడితే జాబ్ అనేది ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకోసమని కొంచెం చేస్తే బాగుంటుందని. ఇప్పుడు కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఒక 1.5 ఇయర్ నుంచి డిఎడ్కి ఫుల్ కాంపిటీషన్ ఉంది. ఇక అంతకుముందుకైతే నాకు తెలిసిందే, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకు తెలిసితే కాంపిటీషన్ ఎక్కువ లేదు. అండ్ అందులో కూడా కష్టపడాలి, ఎందుకంటే రిజర్వేషన్లో కొంతమందికి ఎక్కువ వస్తుంది, కొంతమందికి ఉండదు. ఓకే, ఇప్పుడు బీసీడీ అంటారు, బీసీ కేటగిరీలోనే చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, ఏబిసిడి అనేసి. సో అట్లా మీ కేటగిరీని బేస్ చేసుకొని ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. అది వేరే విషయం, నేను దాని గురించి అనట్లేదు. బట్ వేకెన్సీస్ బీఎడ్ తోటి కంపేర్ చేస్తే డిఎడ్ వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది మాత్రమే నా ఉద్దేశము. ఇప్పుడు కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు డిఎడ్ చేసిన వాళ్ళకి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. సో అట్లా ఉంది. ఏ కెరీర్ అయినా చూస్ చేసుకున్నప్పుడు ఎవరు మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎక్కువ మంది అవుతూ ఉంటారు. సో ఇట్ హ్యాపెన్స్. మనం చేయాల్సిందల్లా ఓకే, ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కాకపోతే ఎక్కడ గ్యాప్ ఇవ్వద్దు. ఒక్క అటెంప్ట్ చేసిన వెంటనే ఉద్యోగం రావాలి అంటే రాదు, నోటిఫికేషన్ రావాలంటే రాదు. నోటిఫికేషన్ వేయడానికి 5-6 ఏళ్ళు పడుతుంది. అట్లాంటిది వచ్చిన వెంటనే జాబ్ రావాలంటే కూడా చాలా కష్టం. సో టైం తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే చాలా చాలా మంచి కెరీర్. స్పెషలీ గర్ల్స్కి అయితే టీచింగ్ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటిదంటే ప్రైవేట్ స్కూల్స్లలో అయితే వర్క్లోడ్ చాలా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లలో అయితే ఓకే, బట్ ప్రైవేట్లో అయితే చాలా అంటే చాలా వర్క్లోడ్ ఉంటుంది డెఫినెట్లీ. ఓకే, సో ఇది డిఎడ్ గురించి. మంచిగా మీరు ఆల్రెడీ కోర్స్ చేయాలి అనుకున్న వాళ్ళు, అప్లికేషన్ చేసిన వాళ్ళు తక్కువగా, అంటే మీకు ఒకవేళ ప్రిపరేషన్ లేకపోయినా 1.5 అవర్ ఎక్కడ ఫ్రీ టైం దొరికినా కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ రాయండి. మంచి కాలేజ్లో సీట్ వస్తే మీకు కొంత ఫినాన్షియల్గా కూడా ఇబ్బంది లేకుండా, అంటే ఇప్పుడు 30-40 వేలు ఉంది, మేనేజ్మెంట్ అయితే 1,50,000 సీట్. ఓకే, డిఎడ్ది. సో మీకు మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. గవర్నమెంట్లో వస్తే ప్రైవేట్లో వచ్చినా కూడా కొంత కట్టుకోవాల్సి వస్తుంది, అవునా లేదా? సో ఎట్ ద ఎండ్ మళ్ళీ మన మార్క్స్ మనకి హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఐ కెన్ సే. ఇది డిఎడ్ గురించి. ఇంకా నేను ఏదైనా మిస్ చేస్తే మీరు కమెంట్స్లో అడగండి, నేను డెఫినెట్లీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.